ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చి ప్రతి సమస్య నుంచి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. తండ్రి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింపగల్లో కూడా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణం నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క దినాన్ని ప్రభువా నీ కొరకు ఉపయోగించుకునే కృపను ధన్యతను దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. ప్రభువా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి, జీవము గల తండ్రి నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, సహాయం చేయండి. ప్రభువా, నువ్వు లేకుండా మేము ఒక క్షణము కూడా బ్రతకలేమయ్యా. నువ్వు లేకుండా ఒక క్షణము కూడా మేము జీవించలేము తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప. ప్రభువా, అటువంటి కృపను ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించి ప్రభువా దినదినము కూడా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ప్రభువా, దినదినము మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీవు లేకుండా ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. నీవు లేకుండా ఒక క్షణము కూడా మేము జీవించలేము తండ్రి. దేవా, మీరు మాలో ఉండి మాతో ఉండి ప్రభువా దినదినము కూడా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. ప్రభువా, నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా తండ్రి నిత్యము కూడా ప్రభువా నీ పాదముల చెంత ప్రభువా మేము గడిపే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు ఉన్నావు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే నా ప్రభువా. మీరే మాకు సహాయం చేసి తండ్రిగా తల్లిగా మీరే మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని పోషించమని అడుగుచున్నాను. దేవా, నీకు స్తోత్రములు. ప్రభువా, మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ తండ్రి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడి మేము గెలిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ప్రభువా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు. ప్రభువా, జీవము గల తండ్రి నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను. దేవా, నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు. ప్రభువా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ సహాయం అనుగ్రహించండి, నీ కృపను చూపండి, నీ దయని చూపండి, నీకు అనుగ్రహం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను. ప్రభువా, నీ స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. బలవంతుడా, బలమిచ్చివాడానికి స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, సహాయం చేయండి. ప్రభువా, నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు తండ్రి భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి. ప్రభువా, దానికి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, అటువంటి విశ్వాసము కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను నాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు. ప్రభువా, యెరూషలేము క్షేమము కొరకు
ప్రార్థించమంటున్నారయ్యా. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురని మీరు తెలియచేస్తున్నారు ప్రభువా. అవును తండ్రి, నిత్యము కూడా నీ పాదముల చెంత నా దేశ క్షేమము కొరకు ప్రార్థించి నీలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అటువంటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి, నా దేశాన్ని కాపాడండి ప్రభువా. నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభువా. నీ చేయి పట్టుకుని నడిచే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, మేము నీ చెయ్యి పట్టుకుని నడిస్తే ప్రభువా అనేకసార్లు నిన్ను విడిచిపెట్టేస్తాం ప్రభువా. అలా కాకుండా ప్రభువా, మీరే మా చెయ్యి పట్టుకుని మీరు మమ్మల్ని నడిపిస్తే ప్రభువా, మీరు ఎన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టరు ప్రభువా. అటువంటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఆ రీతిగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు తండ్రి ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. మేము చివరి దినాల్లో ఉన్న భయంకరమైన దినాలు, దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా. మేము జీవిస్తున్నాం తండ్రి. సమయానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి. దయతో ప్రభువా నాయన, మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమని తెలియచేసిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, మా కోసం మా బిడ్డల కోసం తండ్రి నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నేను యోబు అరుణోదయమున లేచి ప్రభువా ఏ విధముగా ప్రార్థించి ప్రభువా తండ్రి నీకు బలి అర్పించాడో ప్రభువా, అట్టి కృపను అట్టి ధన్యతను మాకును దయచేయండి ప్రభువా. నేను అరుణోదయమున లేచి తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అట్టి కృపను ధన్యతను మీరు మాకు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి, సిద్ధపరచండి ప్రభువా. మా ఆత్మలను కాపాడండి ప్రభువా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటున్నారు ప్రభువా. నువ్వు నిరంతరము కూడా మమ్మల్ని కాపాడే దేవుడు పోయి ఉన్నావు తండ్రి. నాయన కునుకకుండగా నిద్రపోకుండగా ప్రభువా నిరంతరం కూడా మమ్మల్ని కాపాడే దేవుడు పోయి ఉన్నావు తండ్రి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీ కృప మా పైన ఉంచమని అడుగుచున్నాను తండ్రి. దావీదు కుమారుడా, నీ కృప మమ్మల్ని దాటిపోనివద్దు నాయన. నీ సురక్షితమైన రెక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను నీ దయను గ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి నాయన. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరంటున్నారు ప్రభువా. తండ్రి నాయన, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ యొద్దకు వచ్చి ప్రభువా నీకు మొరపెట్టుచుండగా ప్రభువా నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి దేవా. మీరే మాకు సహాయం చేయండి. మీరే మాకు కృపను నీ దయను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభు. మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నాం దేవా, దుర్దినాల్లో బ్రతుకుచున్నాం తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా.
నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి, కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలను స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. సహాయం చేయండి. పసిబిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలు దయచేసి వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి ఆరోగ్యంతో నింపండి ప్రభా. నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి. ప్రతి పసిబిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. చిన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. నీకే వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు నాయనా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. బలవంతుడా, బలమిచ్చివాడా, నీకు స్తోత్రాలు నాయనా. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడా, నీకే స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ బలము చేత, నీ శక్తి చేత నింపి నడిపించుకొని దేవానికి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు నాయనా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. బిడ్డల చదువుల్లో తోడై ఉండండి ప్రభువా. రాకపోకలందు నీ కాపుదలన్నీ భద్రత దయచేయండి ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండండి ప్రభువా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. మహాగణుడ, మహోన్నతుడా, నీకు వేలాది స్తోత్రాలయ్యా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు ప్రభువా. బిడ్డలను కాచి కాపాడండి ప్రభు. వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. మీలెవరికైనా జ్ఞానము కొద్దివై తడగమన్నా వేస్తానన్నారు తండ్రి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలన్నీ నీ యందే గుప్తములై ఉన్నవి తండ్రి. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించండి. మీరే నడిపించండి, సహాయం చేయండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. పసిబిడ్డలైనా చిన్న బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి. దృష్టిని దూరపరచండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమాలుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయినా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి నాయనా. వారి చదువుల్లో మీరు సహాయం చేయండి. దినదినము కాచి కాపాడండి. నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. నాయనా నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయనా యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరిచి బిడ్డల చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని తెలియజేస్తున్నారు ప్రభా. నీ వాక్యపు వెలుగులో తండ్రి ప్రతి ఒక్కరం కూడా జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా.
నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను నడుచున్నాను నా ప్రభా. నీకు వేలాది స్తోత్రాలయ్యా, నీకు లెక్కింపలేని స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవతను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను ప్రభా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదరని వెదకుచూ తిరుగుచుండగా ప్రభా, అపవాది బంధకాల నుంచి నాయన ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా. నీ సహాయం అనుగ్రహించండి అయ్యా, నీ కృపను చూపండి అయ్యా. ఇదైనా చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి నాయన సహాయం చేయండి ప్రభా. ప్రతి యవ్వన బిడ్డను కూడా కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకున్నాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను అడుగుచున్నానయ్యా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి నాయన. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి, బిడ్డలను కాచి కాపాడి నీ కృపలో నడిపించుకోండి దేవా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. మీరే కృప చూపండి దేవా. నాయన సహాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డల చదువుల్లో సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. వారి ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. ఎవరికి సిద్ధపరిచిన జీతాన్ని ప్రభా వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. తగిన ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ సహాయం దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. మహాగణుడా మహోన్నతుడా నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుచున్నట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది ప్రభువా. జీవము గల నీ మాట కొరకు నా ప్రాణము తృష్ణగొనిచున్నది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ మాట సెలవిచ్చి ప్రభువా నీలో బ్రతికించండి ప్రభువా, నీలో నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వారి ఉద్యోగాల్లో నీ కృపను దయచేసి ప్రభువా సహాయం చేయండి ప్రభువా. నాయన నీవు సిద్ధపరిచిన జీతం ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మహాగణుడా మహోన్నతుడా నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువా. అలాగే ప్రభువా ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యాలతో నింపండి ప్రభువా. రాకపోకలంతో నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి అయ్యా, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. వారి ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయని దినదినము కూడా కాచి కాపాడండి, ఆరోగ్యాలతో నింపండి ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభువా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి వ్యాపారాలను అభివృద్ధిపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. వారు చేసే ప్రతి పనిలో మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా.
సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి నాయన. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడిచినాను తండ్రి. నీ గొప్ప కార్యం, అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి రాజా. నీకు స్తోత్రములయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను, నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి. నీ గొప్ప కార్యాలు జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను. వారి ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించి అభివృద్ధి చెందటానికి మీరే సహాయం చేయండి. మీరే కృప చూపండి, నీ దయ చూపండి ప్రభువా. అలాగే ప్రభువా, చేతి పనులు చేసుకుంటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి పనుల్లో తోడయండి ప్రభువా. మీరే సహాయం చేయండి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. వారు చేసే ప్రతి పనిని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అవసరతను అక్రతను కూడా ప్రభువా నీ నామములో తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. అలాగే ప్రభువా, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపైన నీ కృపను అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి, మీరు ఆశీర్వదించండి, మీరు అభివృద్ధి పరచండి ప్రభువా. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి తోడయండి, నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరే దీవించి ఆశీర్వదించి వారి వివాహాల్లో మీరు ఉండండి, నడిపించుకొని ప్రభువా. కాన వివాహములు ఏ విధముగా అయితే ప్రభువా వారి లోటుని తీర్చినైనా మీరే సహాయం చేశారు ప్రభా. ఆ విధముగా ప్రభా ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరు ఉండండి, మీరే ఉండి నడిపించుకుని సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి ప్రభువా. బిడ్డలకు మీరు ఎక్కడ సిద్ధపరిచినారో ప్రభువా మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బ్రతుములాడుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించండి దేవా. నీ సహాయం అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతుములాడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి ఆయన. నీ కృప చూపండి ఆయన. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను నీ దయను అనుగ్రహించండి అయ్యా. మీరే కృప చూపండి ప్రభువా. నీ దయ చూపండి, నీ కనికరం చూపండి నాయన. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప, నీ కనికరం తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేసి నడిపించుకోండి తండ్రి. నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను దేవా. ప్రతి ఒక్కరు నాయన నీలో
30దంతలుగాను 60దంతలుగాను ప్రభా దినదినము కూడా ఫలించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే కాచి కాపాడి నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి ప్రభువా. నీవిచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరే కాచి కాపాడమని నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బతిమలాడుచున్నాను ప్రభువానికి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేసి నడిపించుకుని దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా తండ్రి నా ప్రార్థన ఆలకించండి, నా ప్రభువా నా ప్రార్థన ఆలకించండి నాయన. నాయన సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నేను బతిమలాడుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నేను అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి ప్రభువా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నాయన మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నీ కృపను నీ దయను అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి గర్భఫలాలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి, సహాయం చేయండి ప్రభువా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. గర్భఫలమే యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రభువా. నీవిస్తేనే తండ్రి ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించండి, సహాయం చేయండి, కాచి కాపాడండి. నీవిచ్చిన గర్భఫలాలను దీవించి ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన వారి యొక్క గర్భాలలో ఉన్నటువంటి దోషాలను మీరు తొలగించండి ప్రభువా. నీ కార్యాలను సఫలం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆరోగ్యంతో నింపండి అయ్యా. నీకు ఆపుదల నీ భద్రత దయచేయమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాల కొరకు నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. నాయన ప్రతి బిడ్డ పైన నీ కృపను దయచేసి ప్రభువా మీరే కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి ప్రభువా. వారు చేసే పనుల్లో మీరు తోడై ఉండి నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా కాపాడే దేవుడివై ఉన్నారు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. మీరే సహాయం చేయండి ప్రభువా. నైనా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మా స్థుతులు స్తోత్రాలపై ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నాయన. కాచి కాపాడండి నాయన. నీ కృప చూపండి నాయన, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా.
ప్రతి ఒక్కరిపైన నా దేవ మీరే సహాయం చేసిన ఆయన నీ కృపను నీ దయను గ్రహించమని నేను వేడుకుంటున్నాను దేవా, నిన్ను బతిమలాడుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నిన్ను బతిమలాడుచున్నాను ప్రభా. నిరంతరము కూడా నాయన మేము చేసే స్తోత్రాల మీద ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని బ్రతుములాడుచున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన, నీ కృప చూపండి నాయన, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి, నిన్ను బతిమలాడుకుంటున్నాను నా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నాయన. లోకములు ఎక్కడ చూసినా నెమ్మది లేదయ్యా, శాంతి లేదు, సమాధానం లేదు ప్రభువా. నీ నెమ్మది నీ శాంతి మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయన నీ రెక్కల చాటున భద్రపరచమని సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. మొదటి జామున లేచి తండ్రి నీళ్ళు కుమ్మరించినట్లుగా మా హృదయాలు కుమ్మరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించండి. దృష్టిని దూరపరచండి ప్రభు, అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ లయపరిచి అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచో తిరుగుచుండగా ప్రభు, అపవాది బంధకాల నుంచి విడుదల దయచేసి ప్రభు, భారము కలిగి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బతుములాడుచున్నాను ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ సహాయాన్ని అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నానయ్యా తండ్రి. మంచి వాతావరణాన్ని మాకు దయచేయండి నాయన, సహాయం చేయండి నాయన. ఎంతగానో ప్రభు ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా తండ్రి. వారికి నాయన మీరే సహాయం చేసి నడిపించుకుని తండ్రి నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి దేవా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు చేసే పనుల్లో తోడయండి ప్రభు. నాయన దినదినము కూడా కాచి కాపాడండి ప్రభు. వారి కుటుంబ నాయన పోషణ కొరకు ప్రభు తండ్రి, వారి బిడ్డలను కుటుంబాలను విడిచిపెట్టిన ప్రభు దూరదేశాన్ని పనిచేయుచుండగా ప్రభు వారికి నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభు, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా, నీ కృప చూపండి అయ్యా, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. ఇశ్రాయేలు చే స్తోత్రాల మీద ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా స్థుతులు స్తోత్రాలపై ఆసీనుడైన దేవా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. మీరే సహాయం చేసి నడిపించుకుని తండ్రి. నీ కృపను నీ దైన్యతను అనుగ్రహించండి ప్రభు. నిన్ను వేడుకుంటున్నాను దేవా, నిన్ను బతిమలాడుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి నాయన, అంగీకరించండి నాయన. మీరే సహాయం చేయండి, నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకు వందనాలనైనా స్తోత్రాలనైనా.
నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, సహాయం చేసి నడిపించుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన, నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి నాయన. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను, నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరిచి నడిపించుకుని దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. నాయన, నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభువా. నీ యొద్దకు వచ్చి నేను వేడుకొని చుండగా తండ్రి, మా ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించి మాకు సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు నాయన. అలాగే ప్రభువా నాయన, సమస్యలో ఉన్న వారిని నాయన వారికి సహాయం చేసి విడిపించండి ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. సహాయం చేయండి, వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నాయన, ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి. పాపపు బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. వ్యభిచారమని బంధకములో జీవిస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకొని ప్రభువా. వారి పాపపు బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా. నాయన, నిన్ను ప్రభువా ఎరిగి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీ ఘనమైన కార్యం, దేవాద్భుత కార్యము, ఆశ్చర్య కార్యాలను జరిగించండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించు ప్రభువా. దేవా, ఉన్మాదులతో మాట్లాడండి ప్రభువా. ఉన్మాదులతో మాట్లాడండి ప్రభువా. నాయన, వారి బ్రతుకులు మార్చండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఉగ్రవాదులతో మాట్లాడండి ప్రభువా. వారి బ్రతుకులు మార్చండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది ప్రభువా అత్యాచారాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను దేవాని. బిడ్డలందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన, మొదటి జామున లేచి ప్రభువా నీళ్ళు కుమ్మరించినట్లుగా మా హృదయాలను ప్రభువా మా బిడ్డల కొరకు కుమ్మరించమని తెలియజేస్తున్నారు ప్రభువా. ఎందుకంటే ప్రభువా ఆ విధముగా మేము ప్రార్థిస్తే ప్రభువా నాయన, ప్రతి పరిస్థితి నుంచి కూడా నా ప్రభువా నువ్వు తప్పించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా అందరికీ దయచేయమని అడుగుచున్నానయ్యా. ఆ విధముగా నాయన భారము కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండియా, నీ దయ చూపండియా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా నాయన. సహాయం చేయండి ప్రభు. ఎంతోమంది ప్రభు అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు ప్రభు. చిన్న బిడ్డల నుండి నాయన యవన బిడ్డల వరకు ఎంతోమంది ప్రభు మరణిస్తున్నారు ప్రభు నాయన. అట్టి పరిస్థితి నుంచి నాయన ఎవరు తప్పించగలరయ్యా, ఎవరు కాపాడగలరు ప్రభు. సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభు. నా దేశంలో ఉన్న ప్రతి బిడ్డలను కాపాడు ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరిచినైనా అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. దృష్టిని దూరపరచండి ప్రభువా. మీరే కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు.
స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపండి తండ్రి. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. జీవమ్మగల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన దుఃఖములో ఉన్న కుటుంబాలకు నీవు ఆధార్పుని దయచేయండి ప్రభువా. నాయన ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని ప్రభువా, నాయన వారు ఎంతో దుఃఖములో ఉన్నారు ప్రభువా. వారందరికి కూడా మీరే సహాయం చేయండి ప్రభువా. వారందరితో మీరు మాట్లాడండి. వారిని ధైర్యపరచండి, బలపరచండి ప్రభువా. నాయన వారికి తోడుగా నీడగుండి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నాయన దీవించి ఆశీర్వదించండి. నీవు ఆధార్పుని దయచేయండి ప్రభువా. నీ చేత ఆధార్పు పొందుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తోడయుండి నడిపించుకొని ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. నాయన ప్రయాణికులందరికీ కూడా తోడై ఉండండి ప్రభువా. నాయన ఈ దినమున ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. వారి ప్రయాణాలలో నీ సహాయం దయచేయండి ప్రభువా. రాకపోకలందు ప్రభువా దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రభువా. నడిపించండి నాయన. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. ఏ ఒక్కరికి ప్రభువా, నీ బిడ్డలు ఎవ్వరికి కూడా అటువంటి పరిస్థితి కలగకుండా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నాయన ప్రతి ప్రమాదం నుంచి తప్పించండి ప్రభువా. నాయన బస్సు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. కారు ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. లారీ ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. ప్రతి వాహన ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడండి నాయన. నీ దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. రైలు ప్రమాదాల నుంచి తప్పించి ప్రభువా. కాపాడు ప్రభువా. మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన దుష్టిని దూరపరచండి ప్రభువా. దుష్టిని దూరపరచండి ప్రభువా. మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించు ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. విమాన ప్రమాదాల నుంచి తప్పించిన ఆయన మీరే కాచి కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేయండి. నీ దేవతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. అటువంటి పరిస్థితి ఎవరికి కలగకుండా కాపాడండి ప్రభువా. నాయన జల ప్రమాదాల నుంచి తప్పించు ప్రభువా. ఎంతోమంది ప్రభువా జల ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రభువా. తండ్రి నాయన సహాయం చేయండి అయ్యా. సహాయం చేయండి ప్రభువా. తుఫాన్లను తగ్గించండి ప్రభువా. వరదలను తగ్గించండి ప్రభువా. ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించండి నాయన. కాపాడండి నాయన. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నా దేవా, నా ప్రార్థన ఆలకించండి అయ్యా. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రభువా. ప్రార్థన వల్లనే మీరు దేనినైనా జయించగలరని తెలియజేస్తున్నారు ప్రభువా. అటువంటి ప్రార్థన తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన
భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి ప్రభా. మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాను ప్రభా. నాయన సహాయం చేయండి అయ్యా. సహాయం చేసి మీరే కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభువా. నాయన ఎవరు కూడా నాయన ఎటువంటి పరిస్థితులకు గురి కాకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. మీరే కాచి కాపాడండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించండి. అంగీకరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరికి తోడయుండి నాయన మీరే నడిపించుకోండి ప్రభా. ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించండి. ప్రతి ఒక్కరి బాధలన్నీ నాయన తొలగించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి అయ్యా. ఇరుకుల నుంచి తప్పించండి. ఇబ్బందుల నుంచి తప్పించండి ప్రభా. మీరే కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మీరే కాచి కాపాడండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే నా ప్రభువా, గృహాలు కట్టుకుంటున్న వారిని మీరు దీవించండి నాయన. ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారి గృహాలు కట్టుకొని చుండగా నీ కాపుదలని భద్రత దయచేసి వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించిన ఆయన ప్రతి ఒక్కరి గృహాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టు వారి ప్రయాస వ్యర్థం అంటున్నారు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడయండి ప్రభువా. నడిపించుకోండి ప్రభువా. నీ చేత కట్టబడిన గృహముగా తండ్రి ప్రతి గృహాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. అదే విధముగా నా ప్రభువా నాయన విడిపోయినటువంటి భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని మీరే కలపండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. వారిలో ఉన్న లోపాలను సరిచేసి ప్రభువా వారికి మంచి మనసులు దయచేసి ఎవరిలో అయితే లోపం ఉందో ప్రభువా దానిని సరిచేసుకుని ప్రభువా వారి బ్రతుకులను మార్చుకుని ప్రభువా వారి కుటుంబాలను కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకొని ప్రభువా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయము వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదలని భద్రత వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి నాయన సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా.
నీకు వందనాలు ప్రభువా. మీరుండండి ప్రభువా. అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ లయపరిచి అపవాది బంధకాల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభువా వారి జీవితాల్లో శాంతి సమాధానము దయచేసి ప్రభువా వారి కష్టాలను తొలగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. వారి బాధల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండండి ప్రభువా. నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నాయన విగ్రహారాధకుల్ని మార్చండి ప్రభువా. సహాయం చేయండి. అన్ని జనులతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా ప్రభువా నిన్ను తెలుసుకుని ప్రభువా ఇప్పుడైనా నీ వైపు తిరిగే కృపను ధన్యతను వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి నేత్రము నిన్ను చూడాలంటున్నారు ప్రభువా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను దయచేసి ప్రభువా అటువంటి వారితో మీరు మాట్లాడండి, మీరే దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. నాయన నీ వైపు చూసే కృపను దయచేయండి అయ్యా. లోబడి నల్లని పిల్లలకు శ్రమ అంటున్నారు ప్రభువా. అటువంటి శ్రమ నుంచి తండ్రి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. నీ శ్రమకు ఎవరు గురి కాకుండా ప్రభువా మీరే తప్పించి కాపాడి నాయన ఇప్పుడైనా ప్రభువా నీ తట్టు తిరిగే కృపను ధన్యతను వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అటువంటి వారితో మీరే మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రక్షణ లేక నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని రక్షించుకుని నీ మార్గంలో నడిపించండి ప్రభువా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని తెలియజేస్తున్నారు ప్రభువా. నీ శిక్ష నుంచి ప్రతి ఒక్కరు తప్పించబడాలయ్యా. నాయన ప్రతి ఒక్కరు కూడా తప్పించబడాలి ప్రభువా. మీరే రక్షించుకోండి, నీ రక్షణ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకుని తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభువా. విశ్వాసమునకు కర్త అయిన నీ వైపు చూచుచు తండ్రి నీవు మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగముల ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన బలపరచండి, స్థిరపరచండి నాయన, కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన వారి చేసే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను కాపాడుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి నాయన. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా ప్రభువా ఎంతోమంది నీ కొరకు ప్రయాసపడుచున్నారు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నాయన ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిలై ఉండమని తెలియచేస్తున్నారు ప్రభువా. అట్టి ఆసక్తిని నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభువా నీ కృపలోనికి నడిపించండి ప్రభువా. నాయన అనేక మంది హృదయాలు తెరవబడటానికి నీ కృపను నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. జ్ఞానము గల వారితలను రక్షించదని అంటున్నారు ప్రభువా. అటువంటి నీ జ్ఞానము చేత నీ బిడ్డలను నింపండి ప్రభువా. నీ పరలోకపు జ్ఞానము చేత నింపి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభువా.
నీ కాపుదల నీ భద్రత దయచేయని ప్రభు. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభు అనేక రీతిలుగా శ్రమల పాలు చేస్తున్నారు, హింసిస్తున్నారు ప్రభు, చంపేస్తున్నారు ప్రభు. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. అటువంటి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభు. అంతవరకు సహించిన వాడే ధన్యుడు అంటున్నారు ప్రభు. అట్టి సహనము ప్రభు నీ బిడ్డలందరికీ దయచేసి నీ ధన్యతను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నాయన మేము గురి వద్దకే పరిగెట్టే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ఈ లోకయాత్రలో ప్రభు మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండగా ప్రభువా విశ్వాసమునకు కర్త అని నీ వైపు చూచుచు తండ్రి, నీవు మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయని ప్రభువా. అటువంటి సహనాన్ని దయచేయండి, అటువంటి ఓర్పును దయచేయండి, అటువంటి విశ్వాసాన్ని నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభువా మీరే నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయండి నాయన. నీ కృపను నీ దయనని గ్రహించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచితరంటున్నారు ప్రభువా. మా యొక్క హృదయాలను శుద్ధి చేసి ప్రభువా దినదినము కూడా నిన్ను చూచే నేత్రాలు మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములయ్యా. ఈ లోకములో ప్రభువా నిన్ను కలిగి ఉండితే మా ధనమయ్యా, నిన్ను సేవించితే మా భాగ్యము తండ్రి. అటువంటి ధనమును అటువంటి భాగ్యమును ప్రభువా మేము ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండగా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన మాలో ఉన్న అంధత్వాన్ని, గ్రుడ్డితనాన్ని తీసివేసి ప్రభా నీ వెలుగు చేత నింపబడి నీలో ప్రకాశించే భాగ్యాన్ని దయచేయండి. అనేక మందిని ప్రభా వెలిగించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. నీ సహాయాన్ని దయచేయమని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఆ విధముగా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నీ కొరకు ప్రయాసపడి కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేతునని తెలియచేస్తున్నారు ప్రభువా. అవును తండ్రి, లోకములో ఉన్న అన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము తండ్రి. దాని కొరకు నా ప్రభువా మేము ప్రయాసపడకుండగా నీ కొరకు మాత్రమే ప్రయాసపడి నీ వద్దకు వచ్చే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ దగ్గర నుంచి నా ప్రభువా మేలులను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసములో ప్రభువా ప్రతి ఒక్కరిని నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. దుప్పినీటి బాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము నిత్యము కూడా ఆశపడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నీలో ప్రభువా నిత్యము కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నారయ్యా. నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారవేస్తాను అంటున్నారు ప్రభువా. ఫలించు ప్రతి తీగ మరి ఇంకను ఫలించలాగన వాటిలోని పనికిరాని తీగలను మాత్రమే తీసివేస్తానని తెలియజేస్తున్నారు ప్రభువా. అవును దేవా, మేము నీలో ఫలించుచుండగా ప్రభువా మాలో ఏమైనా పనికిరాని ఏమైనా అడ్డుగా వస్తే తండ్రి వాటిని తొలగించండి ప్రభువా. వాటిని తొలగించి నీలో ఇంకను ఫలించి అభివృద్ధి చెందేలాగన ప్రభువా నీ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. రక్షింపనేరకుండానట్లు నీ హస్తముల కురుచి కాలేదయ్యా. విననేరకుండానట్లు నీ చెవులు మందం కాలేదు ప్రభువా. అయినను నీకును మాకును మధ్యన మా దోషములు అడ్డుగా వచ్చుచున్నవని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. అవును తండ్రి, నీకును మాకును మధ్యన ప్రభువా అడ్డుగా వచ్చేటటువంటి దోషాలను తొలగించి ప్రభువా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీలో 30 దంతులుగాను 60 దంతులుగాను
నూరంతలుగాను ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మంచి నేలను పడిన విత్తనం వలె ప్రవ్వా నిత్యము కూడా నా ప్రవ్వా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయని ప్రవ్వా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని నడిపించండి ప్రవ్వా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నిత్యము కూడా నా ప్రవ్వా భారము కలిగి ప్రవ్వా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దినదినము కూడా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవా సహాయం చేయండి అయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రవ్వా. ప్రార్థన వలనే ప్రవ్వా సమస్తము కూడా సాధ్యం అంటున్నారు ప్రవ్వా. మేము దేనిని జయించాలన్నా ప్రార్థనే ప్రవ్వా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రవ్వా ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి చేయటానికి మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. నీ ఉగ్రత నుంచి ప్రవ్వా ప్రతి ఒక్కరు తప్పించబడిన ఆయన నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. అటువంటి విశ్వాసములో ప్రవ్వా ప్రతి ఒక్కరిని నడిపించుకోండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రవ్వా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రవ్వా. నేను మా ప్రార్థనలు ప్రవ్వా నాయన నీ సన్నిధికి చేరకుండగా ఆటంకపరిచే దురాత్మలు ఏమైనా ఉంటే వాటిని మీరు తొలగించండి ప్రవ్వా. నీ శక్తి కలిగిన నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి. ప్రతి అపవాది శక్తుల నుంచి విడుదల దయచేసి ప్రవ్వా నీ శక్తి చేత నింపబడి ప్రవ్వా ఆత్మపూర్ణులై ప్రవ్వా నీ సన్నిధిలో ప్రార్థించి కృపను దయచేయండి అయ్యా. అటువంటి విశ్వాసముతో ప్రవ్వా ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించండి ప్రవ్వా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. విసుగగా ప్రార్థించమంటున్నారయ్యా. మాటి మాటికి ప్రార్థించమంటున్నారు ప్రవ్వా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రవ్వా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నారు ప్రవ్వా. దీనురాలినైనా నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. నాయన నా దేశము కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను ప్రవ్వా. నా యొక్క విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించండి, నా అర్థ ధ్వని మీరు ఆలకించండి ప్రవ్వా. ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వా. మీరే కృప చూపమని, నీ దయ చూపమని అడుగుచున్నాను ప్రవ్వా. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు నీవే తండ్రి. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని తెలియజేస్తున్నారు ప్రవ్వా. నాయన నీ పరిశీలనలో ప్రవ్వా మేము నిన్ను ఎలా వెతుకుచున్నామో ప్రవ్వా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవామాలేమైనా అవిధేయతుంటే తొలగించి ప్రవ్వా వివేకముతో నిన్ను వెతికే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. నీ వద్దకు వచ్చిన వారిని వెన్నడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు ప్రభు. ఎవని క్రియలకు తగిన ఫలితాన్ని ప్రభు నువ్వు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు ప్రభు. నీవు సిద్ధ నీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నారు ప్రభు. అటువంటి నీ మేలును ప్రభు ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. దేవా జ్ఞానము లేని వారికి జ్ఞానము దయచేయండి ప్రభువా. ఈ లోక జ్ఞానము నీ దృష్టికి వెర్రితనం అంటున్నారు ప్రభువా. ఈ లోక జ్ఞానము కాదయ్యా, నీ పరలోక జ్ఞానము చేత ప్రభువా ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నాయన నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నటువంటి దేవుడు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. నాయన అటువంటి ప్రభు ఎవరైతే నశించిపోయే రీతిగా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. నాయన ఉన్మాదులతో మాట్లాడండి, ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, నరహంతకులతో మీరు మాట్లాడండి అయ్యా.
దొంగలతో మీరు మాట్లాడండి ప్రభు. వ్యభిచారులతో మీరు మాట్లాడండి ప్రభు. అన్యజనులతో మీరు మాట్లాడండి ప్రభు. ఇప్పుడైనా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రభు. లోబడనల్లని పిల్లలకు శ్రమ అంటున్నారు ప్రభు. నీ శ్రమ నుండి ప్రతి ఒక్కరిని తప్పించండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభు. నీకు స్తోత్రములు ప్రభు. నీవు కాపాడే దేవుడిపై ఉన్నావయ్యా. నీవు పోషించే దేవుడిపై ఉన్నావు తండ్రి. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. ధనవంతుడివైన నీవు ప్రభువా ఆ పరలోక భాగ్యాన్ని మీరు విడిచిపెట్టి ప్రభువా నాయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నటువంటి దేవుడు ప్రభువా నాయన. దరిద్రులమైన మమ్మల్ని ధనవంతులుగా చేయటానికి మా కొరకుని మీరెన్నో శ్రమలు అనుభవించారయ్యా. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు కలవగానే ప్రభువా నీవు ఈ లోకములో తల వాల్చుకొనిటికైనా నీకు స్థలము దొరకలేదయ్యా. అయినప్పటికీ మీరు మా కొరకే ప్రభు భరించారయ్యా. మా కొరకేనైనా నీ ప్రాణాన్ని కలువరి సిలువలు అర్పించారు ప్రభు. మూడవ దినమున మరలా సజీవముగా లేచి పరలోకానికి నా ప్రభు ఆరోహణమైనటువంటి దేవుడు ప్రభు నాయన 40 దినములు నాయన మరలా నాయన ప్రజల మధ్యన నీవు నివసించి ఆ పరలోకానికి వెళ్ళిన దేవుడు నీవు మాత్రమే ప్రభు నాయన. నీలాంటి వారు ఎవరు ఈ లోకములో లేరు ప్రభువా. నిన్ను కలిగిన వారు ధన్యులు అంటున్నారు. అటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకుని ప్రభువా నీ కృపలో నడుచుకుని ప్రభువా నీలో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. నీ కృపను అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించయ్యా. అంగీకరించండి ప్రభువా. సహాయం చేయండి. మా యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా భారం అంతా ప్రభువా నీ మీద మోపుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి భారాన్ని తొలగించి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి ప్రభువా మీరే నడిపించుకోమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితాలలో ప్రభువా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. బలవంతుడా బలమిచ్చేవాడా నీకు స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చేవాడా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దినదినము నీ బలము చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోండి ప్రభువా తండ్రి. ప్రతి బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభువా తండ్రి. నిన్ను కలిగి ప్రభువా నీ శక్తి చేత మాత్రమే ప్రతి ఒక్కరు నింపబడి జీవించే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసములో ప్రభువా ప్రతి ఒక్కరిని నడిపించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. అయ్యా నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి. దినమంతా ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభువా. వారు చేసే ప్రతి పనుల్లో మీరు ఉండండి ప్రభువా. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ యొద్దకు వచ్చిన వారిని నీవెన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. నీ బిడ్డల పక్షంలో నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించమని అడుగుచున్నాను దేవా. ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నేను చేసే స్తోత్రాలు మీరు ఆలకించి అంగీకరించండి. నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకొని ప్రభువా. మీరే కృప చూపుండయ్యా. నీ దయ చూపుండయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. దేవా నా బంధువులు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. వారి అక్రతలన్నీ తీర్చండి. వారికి తోడయ్యుండి నడిపించుకోండి దేవా. నా రక్త సంబంధాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా.
మీరే సహాయం చేసి నడిపించుకోండి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రభువా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. యోబు అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు ప్రార్థించిన రీతిగా ప్రభు నిత్యము కూడా ప్రభు ఆ విధముగా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి. మా కుటుంబము కొరకు, మా గ్రామము కొరకు, మా దేశము కొరకు ప్రభు నిత్యము కూడా ప్రభు నీ పాదముల చెంత అరుణోదయమున లేచి మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభు. అటువంటి విశ్వాసములో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభు. అట్టి కృపలోనికి మమ్మల్ని నడిపించుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభు. ఈ దినమంతా కాచి కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, కాచి కాపాడండి ప్రభు. నాయన అనేకమైన వ్యసనాలకు గురైపోతున్న వారితో మాట్లాడండి ప్రభు. త్రాగుడికి బానిసలైన వారికి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని నీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరచండి ప్రభు. మేము నీ చేయి పట్టుకుని నడిస్తే అనేక సార్లు ప్రభు మేము విడిచిపెట్టేస్తాం ప్రభు. అదే నీ చేయి పట్టుకుని మీరు మమ్మల్ని నడిపిస్తే ప్రభు మీరు అన్నడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభు మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ శాంతిని ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభు. ఈ దినమంతా ప్రభు ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో తోడై ఉండండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించి ప్రభు నాయన నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభు ఈ విధముగా ప్రతి దినము కూడా ప్రభు నీ బిడ్డల కొరకు నేను భారము కలిగి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి. నీవు నా మీద ఉంచినటువంటి భారమును ప్రభు నేను విడువకుండగా ఎడబాయకుండగా ప్రభు నాయన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి వెళ్ళినప్పుడు ప్రభు నీ దేవదూతలు ప్రభు అబ్రహాము దేవదూతలతో మాట్లాడాడు ప్రభు. ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణం అంతటిని నాశనము చేయదు అని అడిగినప్పుడు 50 మంది బట్టి ఆ పట్టణం అంతటిని కాపాడుతానని తెలియజేసిన దేవుడు ప్రభు. చివరికి 5 మంది 5గురు ఉన్నప్పటికీ 5గురిని బట్టి నా పట్టణం అంతటిని కాపాడుతానని తెలియజేశారు ప్రభు. అట్టి కృపను, అట్టి ధన్యతను నీ బిడ్డలకు దయచేసి ఆ విధముగా ప్రభు కొద్దిమంది ప్రార్థనల ద్వారా, కొద్దిమంది నీతిమంతుల ద్వారా ప్రభు వారి గ్రామాలను, వారి కుటుంబాలను ప్రభు మా దేశాన్ని కాపాడుకునే జ్ఞానాన్ని అనేక మంది బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఆ విధముగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. నీ గొప్ప కార్యాలు, నీ యొక్క అద్భుత కార్యాలు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభు. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభు. అటువంటి విశ్వాసము కలిగి, అటువంటి భారము కలిగి తండ్రి నీ పాదముల చెంత దివారాత్రులు కూడా నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభు. నాయన నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలు మాకు దయచేసి ప్రభు మమ్మల్ని కాచి కాపాడండి ప్రభు. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరిచి ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.